హైదరాబాద్కి ఇవాళ జగన్ ఎఫెక్ట్ తగులుతోంది. అర్జెంటుగా పోలీసులు ఒక ఆర్డర్స్ వేశారు. జగన్ అక్కడికి కోర్టుకి వస్తున్నటువంటి సందర్భంగా తను ఫ్లైట్లో వెళ్తున్నాడు, స్పెషల్ ఫ్లైట్లోనూ. ఆ వెళ్ళేటటువంటి సందర్భంగా అక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది జగన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయంటూ ట్రాఫిక్ డైవర్షన్ పెట్టడం అనేటటువంటిది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇదేమి సభ కాదు, సమావేశం కాదు. కానీ పోలీసులు మాత్రం, హైదరాబాద్ పోలీసులు మాత్రం ముందుగా అంచనా వేసుకొచ్చారు. మాసబ్ ట్యాంకు, అల్సబా కేఫ్ నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్ట్ విల్ బి డైవర్టెడ్ టు మైసూర్ కేఫ్ టువర్డ్స్ దర్గా ఏక్ మినార్ వైపుకి ఒకటి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర ట్రాఫిక్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. తాజ్ ఐలాండ్స్ దర్గా టు నాంపల్లి క్రిమినల్ కోర్టు అది డైవర్ట్ చేస్తూ మైసూర్ కేఫ్ టువర్డ్స్ బజార్ ఘాట్ గోకుల్ నగర్ వైపుకి డైవర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అట్లాగే లకడీ కాపుల్ రాయలసీమ రుచులు లేన్ నుంచి ఫిక్కీ బిల్డింగ్ వైపుకి డైవర్ట్ చేసుకొచ్చారు టువర్డ్స్ న్యూ హిమాలయ కేఫ్ వైపుకి. అట్లాగే ఎంజే మార్కెట్ నుంచి తాజ్ ఐలాండ్స్ కి సంబంధించినటువంటి రూట్ ఏక్ మినార్ దర్గా అండ్ నాంపల్లి క్రిమినల్ కోర్ట్ విల్ బి డైవర్టెడ్ ఎట్ తాజ్ ఐలాండ్స్ టువర్డ్స్ నాంపల్లి మెట్రో స్టేషన్, చాపెల్ రోడ్డు, అసెంబ్లీ మెట్రో స్టేషన్ అవసరమైతే మారుస్తామని ప్రకటించారు. ఓవరాల్గా ట్రాఫిక్ మార్పులు అన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రకటించారు. పీటీఐ బిల్డింగ్ వైపు కొన్ని ట్రాఫిక్ మార్చుకొచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇది మారుస్తున్నట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ జోయల్ డేవిస్ ప్రకటించడం అంటే వీళ్ళు అక్కడ అంత మొబిలైజేషన్ ఉంటుందని గమనించారు. దీనికి ఎవరు అనుమతి తీసుకోనక్కర్లేదు కదా వెళ్ళడానికి. కాకపోతే జగన్ అంత పెద్ద ఎత్తున రాబోతున్నాడని వీళ్ళు అంచనా వేయడం స్పెషల్ అనమాట.